ప్రభునామనకు ఘనత కలుగునుగాక. సామెతల గ్రంథం 4:20 వాక్యం మనం చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు రచించినటువంటి సామెతలు. దేవుని మాటలు మనం అనుసరించి జీవించినప్పుడు సరైన త్రోవలో ఆయన మనల్ని నడిపించును. ఉదాహరణకు మనం చూసినప్పుడు సామెతల గ్రంథం 4:12-13 వాక్యాల్లో కూడా, నువ్వు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకును పడదు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు, ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము అని, అవి నీకు జీవము కనుక్క దానిని పొంది ఉండము. వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు నాశన కూపంలోనికి పోకుండా దేవుడు మనల్ని తప్పించును. దావీదు భక్తుని జీవితం మనం గమనిస్తే, దావీదు భక్తుడు దినమునకు 7 మార్లు స్తుతి చెల్లించేవాడు, 3 మార్లు ప్రార్థన చేసేవాడు, వాక్యాన్ని ధ్యానించేవాడు. అటువంటి అతను కూడా పాపం చేయకుండా ఉండలేదు. ఒకగానొక దినము ఒక సాయంకాల వేళ మిద్ది మీద అతను సంచారం చేయించుండగా స్నానం చేయించిన ఒక స్త్రీని చూసింది. అతను రాజు పదవిలో ఉన్నవాడు, మరి అతనికి అధికారం ఉంది కాబట్టి ఆమెను తెచ్చుకొని ఆమెతో పాపం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ విషయం ఎవరికి తెలియదు అనుకున్నప్పటికీ ఎవరికి తెలిసింది? దేవుడికి తెలుసు. దేవుడు మానవుల ప్రతి చర్యను చూస్తున్నాడు. ఆకాశము నుండి కనిపెట్టి చూస్తున్నాడంట దేవుడు. అలా చూసినప్పుడు దావీదు చేసిన పాపం తెలుసుకున్నాడు. తర్వాత అతను వెంటనే నాతాను ప్రవక్తను పంపించినట్టుగా మనం చూస్తున్నాం. నాతాను ప్రవక్తను పంపించి హెచ్చరించినప్పుడు అతడు వాక్యం ఎరిగినవాడు గనక వెంటనే తన పాపం ఒప్పుకున్నాడు. నీ పాపం నువ్వు ఒప్పుకున్నావు గనుక నువ్వు చావకుండా బ్రతికావు అని నాతాను ప్రవక్త చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, మరి దేవుడు మా మనుషులను బ్రతికించడానికి ఉండేవాడే కానీ చంపివేయడానికి ఉండేవాడు కాదు అని మనం గుర్తుంచుకోవాలి. ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు అన్యులకు అవకాశం ఇచ్చినవాడు అయ్యావు కనుక నువ్వు చేసిన ఈ కార్యమును బట్టి నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును అని దావీదుతో చెప్పినప్పటికీ దావీదు జ్ఞానం కలిగిన వాడై దేవుని క్షమాపణ కొరకు 7 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆదాము అవ్వలు పాపం చేశారు, కానీ వారు క్షమాపణ అడగలేదు, క్షమాపణ పొందలేదు. కయ్యూను కూడా దేవుడు అడిగినప్పటికీ క్షమాపణ పొందలేకపోయాడు కనుక వాళ్ళు శాపగ్రస్తులయ్యారు. మరి దావీదు వాక్యం ఎరిగిన వాడు కనుక క్షమాపణ అడిగి దేవుని అతని నుంచి కృప పొందుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అతడు దేవుడి మాట మారలేదు. ఏమిటంటే, నువ్వు అన్నిలో నన్ను హేళన చేయడానికి నువ్వు హేతు అయ్యావు కనుక నీకు పుట్టిన బిడ్డ చనిపోనని చెప్పాడు. అయితే దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పటికీ ఆ బిడ్డని బ్రతికించలేదని మనం చూస్తున్నాం. సొలొమోను కూడా దావీదు కుమారుడు అయినప్పటికీ అతడు లోక సంబంధమైన జ్ఞానం అడిగాడు, దేవుడిచ్చాడు. లోక సంబంధమైన జ్ఞానం పొందుకున్నప్పటికీ అతనితో కూడా దేవుడు మాట్లాడాడు. అతను తప్పు చేసినప్పుడు అతనితో కూడా దేవుడు మాట్లాడాడు. 1 రాజుల గ్రంథం 11:9-10 వాక్యంలో, స్వప్నమందు కనబడి నువ్వు ఇతర దేవతలను వెంబడించవలదని ఆజ్ఞ ఇచ్చినప్పటికీ సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిన కనుక యెహోవాకు ఇచ్చిన ఆజ్ఞను అతడు గైకొనలేకపోయాను. యెహోవా అతని మీద కోపడి, నీతో నీ రాజ్యం స్థిరపరచదని నిబంధన చేసుకోండి, కానీ నా నిబంధన తీసివేయుచున్నాను, నీకు ఈ రాజ్యం నిలబడదు అని సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని వాక్యం ఎవరైతే వింటారో, నా మాటలు ఆలకించు, దాన్ని అనుసరించి ఎవరైతే నడుస్తారో వారికి నిశ్చయముగా దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అందుకని మన పిల్లల చేత కూడా చిన్నతనం నుంచి కూడా బైబిల్ చదివించాలి. బైబిల్ చదివినప్పుడు వాళ్ళు దేవుని వాక్యం అంతా జ్ఞానం కలిగి జీవిస్తారు. వారు పెరిగి పెద్దవారైనా త్రోవ తప్పకుండా సరైన మార్గంలో నడుచుకునేదానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇటు ఆత్మీయ అనుభవం కలిగినటువంటి జీవితాలు మనం అందరం కలిగి ఉండినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మేము కూడా నీ వాక్య జ్ఞానం కలిగిన వారమై, నీ త్రోవలో నడుచుకునే వారమై, నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఈ లోకంలో జీవించుటకు మాకు సహాయం చేయమని, నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని తప్పించి దీవించి బలపరచమని యేసుక్రీస్తు పుణ్యనామమున అదిమికిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.